ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. వరుస హిట్స్ తో దూసుకుపోతున్న త్రిషకు కొందరు చేస్తున్న కామెంట్స్ తలనొప్పిగా మారాయి. క్రేజ్ పెరిగే కొద్దీ వివాదాలు కూడా పెరుగుతున్నాయి. రీసెంట్ గా రాజకీయ నాయకుడు చేసిన వ్యాఖ్యలు తమిళ ఇండస్ట్రీలో పెద్ద దుమారాన్నే రేపాయి. అసహనానికి గురైన త్రిష ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసింది. ఇంతకీ త్రిష ఆగ్రహానికి కారణమెవరు? మన్సూర్ అలీ ఖాన్ త్రిషపై చేసిన కామెంట్స్ మర్చిపోకముందే ఈసారి ఏఐఏడీఎంకే మాజీ లీడర్ ఏవి రాజు ఎమ్మెల్యే వెంకటాచలాన్ని లక్ష్యంగా చేసుకుని త్రిషపై చేసిన అసభ్యకరమైన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వెంకటాచలం డబ్బులిచ్చి త్రిషను రిసార్ట్ కు తీసుకెళ్లాడని, అందుకు తానే సాక్ష్యం అంటూ చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్ లో పెద్ద దుమారాన్ని రేపాయి. ఎలాంటి ఆధారాలు లేకుండా అసభ్యకరంగా మాట్లాడిన రాజును అరెస్ట్ చేయాలని సెలబ్రిటీస్ డిమాండ్ చేస్తూ త్రిషకు అండగా నిలిచారు. వైరల్ అవుతున్న ఈ వివాదంపై త్రిష ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ కొందరు అటెన్షన్ కోసం ఏ స్థాయికైనా దిగజారుతారని, వీళ్లను చూస్తే అసహ్యం వేస్తోందని పోస్ట్ చేసింది. ఆ వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇక తానిచ్చే సమాధానం లీగల్ డిపార్ట్మెంట్ నుంచి వస్తుందని పేర్కొంది త్రిష. అనుచిత వ్యాఖ్యలు చేసిన ఈ పొలిటికల్ లీడర్ పై చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి రెడీ అవుతోంది త్రిష. ఫేమ్ పెరుగుతున్న కొద్దీ ఆమెను టార్గెట్ చేసే వాళ్ళు పెరుగుతున్నారు. విజయ్ త్రిష జంటగా నటించిన లియోలో మన్సూర్ యాక్ట్ చేశాడు. సినిమా రిలీజ్ తర్వాత మీడియాతో మాట్లాడుతూ పాత సినిమాల్లో ఖుష్బూ, రోజా లాంటి హీరోయిన్లను రేప్ చేసినట్టుగా త్రిషను కూడా రేప్ చేసే సీన్ ఉంటుంది అనుకున్నానన్నాడు. మన్సూర్ వ్యాఖ్యలను కొందరు సెలబ్రిటీస్ ఖండిస్తూ త్రిషకు మద్దతుగా నిలిచారు. కోర్టును ఆశ్రయించిన త్రిష మన్సూర్ పై పరువు నష్టం దావా వేసింది. అప్పట్లో ఈ కమెంట్స్ ను ఖండించిన చిరంజీవిపై మన్సూర్ విరుచుకుపడ్డారు. త్రిష ప్రస్తుతం తెలుగులో విశ్వంభరలో చిరంజీవితో కలిసి నటిస్తోంది.